ఇంకే బరువులు ఉండకూడదని నేను ఈ పని చేశాను. లేదు జానకి, నా అసమర్థత, నా పెరిగితనం నీ చేత ఆ పని చేయించింది. నా బాధ్యత తీరటం కోసం, నా చెల్లెలి బాగు కోసం నీ బిడ్డను చంపుకున్నావు. నువ్వు మాకు తల్లి కంటే ఎక్కువ. మొన్నలాంటి వాళ్ళకి పిల్లలు కూడా అప్పులేనండి. ఆ మాటే మీ అమ్మ మా అమ్మ అనుకుంటే మనకి కష్టాలు ఉండేవి కాదు కదా. ఊరుకోండి. లక్ష్మికి మనం అన్న వదిలేవే కాదు, తల్లి తండ్రి కూడా మనమే అనుకుంటే వాళ్ళకి ఏ బాధ ఉండదండి. అన్నయ్య ఎవరింటికి వస్తుంది? అది కాదు లక్ష్మి, కోట్లింగ్ గారు ఒక డ్రామాలో ఏడుపుని యాక్ట్ చేసి చూపించారు. అది ఇప్పుడు నేను యాక్ట్ చేసి చూపిస్తాను అనమాట. వదిలి నాకంటే బాగా చేస్తానని చెప్తుంది. ఇద్దరు ఎవరు బాగా చేస్తారు నువ్వే చెప్పు. నిజమైన జీవితాలు ఇప్పుడు నటనలు కాలేవన్నయ్య. దయచేసి ఇంకెప్పుడు నా పెళ్లి మాట ఎత్తొద్దు. నన్ను ఎందుకు సార్ పిలిపించారట? మిస్టర్ కృష్ణ, ఐఎమ్ సారీ టు టెల్ యూ, నేను సస్పెండ్ చేశాను. సస్పెండా? ఎందుకు? ఆఫీసు మర్యాదలు మంట గెలిపిన ఉద్యోగి ఈ ఆఫీసులో ఉండడానికి వీల్లేదు. నేనేం తప్పు చేశాను? ఒకటా రెండా, ఈ పెద్ద మనిషి సంతకం కోసం ఆఫీస్కి వస్తే 10,000 రూపాయలు లంచం అడిగావు. సిన్సియర్ గా వర్క్ చేస్తున్న నన్ను బ్రాండీ బాటిల్ తేకపోతే మెమో ఇస్తానన్నావు. అప్పారావు, కడుపు కూటు కోసం ఉద్యోగం చేస్తున్న ఒక ఆడకూతురు చేయి పట్టుకున్నావు. అవును సార్, నా చేయి పట్టుకున్నారు. అప్పుడే నూతులో పడి చచ్చిపోదాం అనుకున్నాను సార్. ఎంత ఎంక్వైరీ ఎందుకు సార్? పెద్ద మనిషి నేను చెప్తున్నాగా. ఆయన కళ్ళు నెత్తికెక్కినాయి. వీళ్ళు చెప్తున్నదంత అబద్ధమని మాత్రం నేను చెప్పగలను సార్. స్టాప్ ఇట్. నీ పౌరమత్వం గురించి నాకు తెలుసు, ఈ ఆఫీసులో అందరికీ తెలుసు. నేను సస్పెండ్ చేశాను చెప్పాను. గెట్ అవుట్, గెట్ అవుట్, గెట్ అవుట్ అని ఆయన అన్నారు. అసలు ఒంటూ బాగాలేదు. చెప్పించుకోవద్దు మీరు, నాకు అసలు ఇన్సల్ట్ గా ఉంటుంది. శాంతి, ముందు తీసురా. అరే, అచ్చం చీరలా ఉందే, ఎప్పుడు కొన్నావు? ఇది చీరే. ఇంకా మీకోసం చాలా సిద్ధం చేసి ఉంచాను. పసుపు, గాజులు. రండి, స్నానం చేదురు గాని. ఓ, ఏమిటి ఈవేళ ఇన్ని ఏర్పాట్లు చేసావు? అదే, మిమ్మల్ని సస్పెండ్ చేశారు కదా, అందుకు. ఈ విషయం నీకు తెలిసిందన్నమాట. అందుక ఈ స్వాగత సత్కారాలు ఖడ్గదిక్కలు కదా నీకోసమే రాస్తుంటారు. పులిని చూసి నక్క వాతలు పెట్టుకోకూడదు. వాతలే మిగులు. నీకు వేసారుగా వాతలు. ఇప్పుడు ఏం చేద్దాం? రండి, ఇద్దరం చిరో చెప్పు పట్టుకుని అడుక్కుందాం. అబ్బా, ఎన్ని రోజులకి నీకు మంచి ఐడియా వచ్చింది. నువ్వు రెడీ అంటే నేను రెడీ. అంటే అడుక్కుని పోషిద్దామని అని చేస్తున్నారు? ఏయ్, నువ్వే కదా అన్నావు ఇప్పుడు. సిగ్గు లేకపోతే సరే. ఏదో పాపం కుమస్తావి. నాకు చిన్న సాయం చేస్తే నువ్వు 4 రూపాయలు తిను అన్నారు. తప్పేంటి? తీసుకుంటే నష్టం ఏమిటి? వద్దని గొడవ పెట్టుకున్నారు. ఉద్యోగం ఊడింది. ఓహో, అయితే రేపు ఏ పిల్లైనా వచ్చి నీకు నేను 10 రూపాయలు ఇస్తాను, మీరు నాతో డాన్స్ చేస్తారా అంటుంది. చేయనా? ఏంటి? ఆ మా సిగ్గు ఎగ్గులు నీకే కాదు నాకు ఉన్నాయి. ఆ సిగ్గు ఎగ్గు ఏ బ్యాంక్ లో పెట్టినా పోషిస్తారండి? అది తాకట్టు పెట్టేవి కావు, తరతరాలుగా కాపాడుకునేవి. ఆ కాపాడించాలి. ముందు మన ఊరు పోదాం పదండి. ఏ పొలం పని చేసైనా బ్రతకొచ్చు. రేపు నుంచి ఊళ్ళో పేరెంట్ ఎదుకెళ్ళి యోగ్యత కూడా నాకు లేదు. ఏ, మొగుడు బ్రతికే ఉన్నాడుగా? బ్రతికే ఉన్నాడు, శాతకాని మొగుళ్ళ. ఇదిగో పంతులు, నీ దగ్గర నా రహస్యం ఎందుకు? నా వయసు 50 సంవత్సరాలు. ఆ మాటకొస్తే నీకంటే 2 సంవత్సరాలు పెద్ద. ఇంతకాలం ఏదో తో సరిపెట్టుకున్నాను. ఇప్పుడు పర్మనెంట్ ఏర్పాటు చేసుకుందాం అనుకుంటున్నాను. అందుకనే కదయ్యా నా వయసు 20 సంవత్సరాలని, జస్ట్ 25 అని ప్రచారం చేయడం నేను పెట్టుకున్నాను. తమరు ఆగ్రహించకపోతే ఒక్క విషయం మనమే చేస్తాను. చెప్పు. ఒక ఊర్లో 2 అమ్మాయిలు ఉన్నారు. ఒకరు జగదేగ సుందరి, ఇంకొకరు సువర్ణ సుందరి అని సెక్స్ గేమ్స్ ఇద్దరు. వాళ్ళిద్దరి మధ్య మంచి అండర్స్టాండింగ్స్ ఉన్నాయండి. బేసిక్ గా ఉంటారు. కానీ ఆపేమని చెప్పు. ఏమీ లేదండి, ఇద్దరూ వితంతువులే. ఒక్కొక్కరికి 3 భర్తలు గతించారు. తమకు అభ్యంతరం లేకపోతే మగదిక్కులు బాధపడుతున్నారు. తమరు అంటే వాళ్ళు అడు తిరుగు. ప్రభు ఇటు తిరుగు. లేకపోతే ఏంటయ్యా, నేనేమైనా సెకండ్ హ్యాండ్ డొక్కు ఆర్టీసీ బస్సులో కనిపిస్తున్నానంటే స్పేర్ పార్టులు చూపిస్తున్నావు. ఇదిగో నేను చెప్పే జాగ్రత్తగా వినిపించుకో. నాకు వెంకట చెల్లెలు లక్ష్మి ఫోటో లాంటి ఫోటో వెంటనే చూపించాలి. లేకపోతే ఈ పిలక తీసి నీ చేత మింగిస్తాను. నమస్కారం అత్తయ్య గారు. ఎంతసేపు వచ్చి? ఇప్పుడే వచ్చానయ్యా. అదేమిటయ్యా అలా చిక్కిపోయావే? చిక్కిపోయానా? అందరు లావయ్య అంటుంటే. అయినా ఈ మధ్య చిక్కకుండా పరువు ప్రాక్టీస్ చేస్తున్నానండి. ఎందుకు బాబు? అప్పులు వాళ్ళు దొరకకున్నాను. ఏమండి, మా అమ్మ మీ చెల్లికి పెళ్లి సంబంధం తీసుకొచ్చింది. అలాగా? హార్ట్ న్యూస్. కూర్చోండి కూర్చోండి. ఎవరిదా? వాళ్ళది గుంటూరు నాయన.
చిల్లర చిదంబరం గారు అబ్బాయి, పేరు చిట్టిబాబు. చిల్లర కొట్టి ఏమైనా ఉందా? అబ్బే అదేం లేదు, ఇంటి పేరు చిల్లర. అబ్బాయి మాత్రం 1000 రూపాయల నోట్ లాంటి వాడు, పైగా ఒక్కడే కొడుకు. మరి చిల్లర ఎక్కువ అడుగుతాడేమో. పిల్ల నచ్చాలి కానీ దాంతే ఉంది. నువ్వు అను, పేరులో పిలిపిస్తాను. ఈ సంబంధం బాగానే ఉంది, కబుర్లు ఉందా? అలాగే. మరి పెళ్లి చూపులు ఖర్చులు? ఏమండి, హే లక్ష్మి, ఏంటి ఇలా వచ్చావు? నాకు పెళ్లి చూపులు కదండి. ఆహా, మా అన్నయ్య ఏదైనా కష్టాలు పడి పెళ్లి సంబంధం తీసుకొచ్చారు. నాకేమో మంచి చీరలేదు, మా అన్నయ్య ఏమో కొనలేడు. వదిన దగ్గర ఏదైనా మంచి చీర ఉందేమో అని వచ్చాను. వదిలేదా? ఏ వదిన లేకపోతే నేను ఇవ్వకూడదా? మీ వదినకి చీరలన్నీ వాళ్ళ బాబు కొనలేదు, మనమే కొన్నాం. రా, నీకేం చీర నచ్చిందో చెప్పు. అందమైన పెళ్లి చూపులకు అచ్చొచ్చిన చీరలు. ఏం చీర కావాలో నువ్వే తీసుకో. టంటడా, ఇది మహాలక్ష్మిలో ఉంది అమ్మాయి. అమ్మా, చీరంతా చాలా బాగుంది. 1000 రూపాయలు ఉంటుందా? అది అది కృష్ణ. అమ్మాయి పెళ్లి చూపులు కదా, రాత్రి మీ 2 వేలు కొనుక్కొచ్చామండి. ఒరేయ్, వారు మెచ్చుకున్నారంటే నీ సెలక్షన్ కరెక్ట్. అవును, చాలా కరెక్ట్. నీ పేరేంటమ్మా? చెప్పుమ్మా. లక్ష్మి. అమ్మాయి ఎంతవరకు చదువుకుంది? 10th క్లాస్ వరకు చదువుకున్నాండి. అంతకన్నా ఎక్కువ అనవసరం లేండి. మా అన్నయ్య గారు కోడలుంది, ఎన్నే చదివింది. పిడకలు దేంతో చేస్తారు మా అయ్యా అని అడుగుతుంది. అంత గట్టిగా నవ్వకండి సార్, నాకు అసలే హార్ట్ వీక్. అప్పుడైతే ఈ పెళ్లి ఎంత త్వరగా జరిగితే అంత మంచిది. తమరికి పిల్ల నచ్చినట్టేగా? ఆ, ఏం పెళ్లి కుమారా, ఏమిటి అలా చూస్తున్నావు? నా లక్ష్మి నచ్చినట్టేనా? సిగ్గు చేతక. పెళ్లి కొడుకు తండ్రి గారు మా వెంకటు లక్ష్మి పెళ్లికి దమ్మిడి కట్నం ఇచ్చుకోలేదు. మీ నిర్ణయం ఏమిటో చెప్పండి. అబ్బాయి, మేము అలాంటి వాళ్ళం కాదండి. మా గురించి ఏమనుకుంటున్నారో మీరు. మాకు కానీ కట్నం అక్కర్లేదు. అయితే ఆలస్యం ఎందుకు? త్వరగా ముహూర్తం పెట్టించరా. దేశంలో కట్నం మొదటిసారిగా చచ్చింది. కట్నం కట్నం అని విని విని విసిగిపోయానండి. మీ మాటలు నా చెవులకు అమృతంలో ఉన్నాయి. ఇంత మంచితనాన్ని నేను భరించలేదు. ఇంత మంచి మెటీరియల్ దొరికినందుకు నిజంగా మా లక్ష్మి చాలా అదృష్టవంతురాలండి. కానీ తెలుసు, కానీ ఉంటుందని తెలుసు. చెప్పు, ఆ కానీ ఏమిటో చెప్పేసాయి. అబ్బాయికి ఉద్యోగం చూడాలి, అది పెళ్లి ముందే. అపాయింట్మెంట్ ఆర్డర్ చూపిస్తేనే ముహూర్తం, అంతే. అది చాలు. చేత్తో కొట్టవలసింది చెప్పుతో కొట్టారు. ఎంతకు ఈ ములక్కాడ ఏం చదివాడు? ఎస్ఎస్సి ఫెయిల్ అయ్యానండి. అమెరికాలోనా ఇండియాలోనా? మా ఊర్లో అండి. బీకాం ఫస్ట్ క్లాస్ లో పాస్ అయిన నేను ఉద్యోగం సంపాదించడానికే 30,000 అయింది. ఆయన ఎస్ఎస్సీ అంటున్నారు. 1,00,000కి తగ్గదు. చూడండి, ఉద్యోగం ఇప్పించలేను, ఒక 10,000 కట్నం మాత్రం ఇచ్చుకోగలను. అవునండి. అబ్బాయి, కట్నం తీసుకునేంత దుర్మార్గుని కాను, నన్ను దిగజార్చకండి. అబ్బాయికి ఉద్యోగం ఇప్పించండి, అది చాలు. ఏదో మా ప్రయత్నాలు మేము చేస్తాం అనుకోండి, కానీ ఈ రోజుల్లో ఉద్యోగాలు దొరుకుతాయని గ్యారంటీ ఎక్కడ ఉందండి? బై బై, ఈవిడ మిసెస్ శాంతి, మా కృష్ణ. హలో. ఫ్రమ్ ఈస్ట్ గోదావరి, పోతరాజు గారు అమ్మాయి.